బెడ్రూమ్లోకి వచ్చిన రాహుల్ లోపల బెలూన్స్ ఊడడం చూసి షాక్ అవుతాడు. ఎవరు పెట్టారని ఆలోచించి వెంటనే ఒక బెలూన్ తీసుకుని హ్యాపీ బర్త్డే మామ్ అంటూ బెలూన్ పగలగొడతాడు. లాఫింగ్ గ్యాస్ బయటకు రావడంతో రుద్రాని రాహుల్ పిచ్చి పట్టిన వాళ్ళ నవ్వుతూ ఉంటారు. ఎందుకు నవ్వుతున్నాం అని తెలియకుండానే నవ్వొస్తుంది ఇద్దరు అనుకుంటారు. కళ్యాణ్ వెళ్ళిపోయాడు కదా, అందుకే ఆనందంలో నవ్వుతున్నాం అని బెలూన్స్ అన్నిటినీ ఒక్కొక్కటి పగలగొడుతుంటారు. నా చెల్లెల్ని ఏడిపిస్తారా, అసలు విషయం ఆ బెలూన్లోనే ఉంది, ఇలాగే వాళ్ళంతా నవ్వి చావండి అని స్వప్న అంటుంది. అరే రాహుల్, నవ్వి నవ్వి చచ్చేలా ఉన్నాం, బయటకు వెళ్దాం పదా అని ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు. రుద్రాని పాపం పిచ్చింది ధనలక్ష్మి, నేను ఏ చెప్పిన మాటలు నమ్మి కొడుకుని దూరం చేసుకుంది అని అంటుంది రుద్రాని. నువ్వు ఈ ఇంటికి పట్టిన దరిద్రం అని తెలియదు కదా మామ్ అని రాహుల్ అంటాడు. తర్వాత ఇద్దరు ధనలక్ష్మి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఉంటారు. ధనలక్ష్మి అంటుంది, నేను ఇంత బాధలో ఉంటే మీకు ఎలా నవ్వొస్తుంది అని. అప్పుడు రుద్రాని, మేము చాలా బాధపడుతున్నాం ధనలక్ష్మి అని నవ్వుతూ ఉంటుంది. అవును ఆంటీ, మీ దయనీయ పరిస్థితిని చూసి జాలి పడుతున్నాం. కళ్యాణ్ అప్పు ఇంటికి రానివ్వదు, అప్పుడు చిన్నత్త కోడలుగా ఒప్పుకోదని రాహుల్ అంటాడు. నీ పరిస్థితి చూస్తుంటే ఇంకా బాధగా ఉంది ధనలక్ష్మి అని రుద్రాని నవ్వుతూ చెప్తుంది. బాగా ఫీల్ అయిన ధనలక్ష్మి రుద్రాని చెంప పగలు కొడుతుంది. సాటి మనిషి బాధలో ఉంటే జాలిపడ్డం మానేసి నవ్వుతారా, రేపు పొద్దున మీ సంగతి చెప్తా అంటూ వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి స్వప్న వస్తుంది. మీ నవ్వుకు కారణం నేనే అంటూ లాఫింగ్ గ్యాస్ పెట్టిన విషయం చెప్తుంది. మీరు చేసిన దానికి ఇదే నా లాఫింగ్ రివెంజ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత ఉదయం అల్లారం మోగుతుంటే కావ్య నిద్రలేచి వెళ్ళిపోతుంటే వెంటనే రాజు కావ్య కొంగుపట్టి లాగుతాడు. దీంతో ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశం జరుగుతుంది. మరోవైపు కళ్యాణ్ ఇవాళ ఏం తిందాం అని అప్పు అంటే పాయసం పదాల పరిమాణం అంటూ సెటైర్లు వేస్తాడు కళ్యాణ్. ఇంతలో ఒక ఆవిడ వచ్చింది, నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం, నువ్వు లేవు, నీ వాయనం నీకే ఇద్దామని వచ్చానని చెప్తుంది. అందులో పాయసం పరిమాణం ఉండడంతో అప్పు కళ్యాణ్ జోకులు వేసుకుంటారు. ఇంతలో కనకం కృష్ణమూర్తి వస్తారు. వాళ్ళని చూసిన అప్పు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ నాన్న ఎలా ఉన్నారని అడుగుతుంది. మేము సరేనే, మీరు ఎలా ఉన్నారు, అప్పు ఎలా ఉన్నారు, బాబు ఎలా ఉన్నారు అని కళ్యాణ్ని మూర్తి అడుగుతాడు. మేము చాలా సంతోషంగా ఉన్నామమ్మా అని చెప్తుంది. మొదటిసారి అత్తయ్య మావయ్య ఇంటికి వచ్చారు, వాళ్ళకి మర్యాదలు బాగా చెయ్యాలి, కానీ ఎలా అని మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అప్పు 20 నిమిషాల్లో టిఫిన్ చేస్తాను అంటూ లోపలికి వెళ్తుంది. దీంతో కనక 20 నిమిషాల్లో పూర్తి టిఫిన్ ఏంటా అని అడుగుతుంది. చూస్తారు కదా అంటూ కిచెన్లోంచి చెప్తుంది అప్పు. లోపల నుంచి శనగలు వేయించి తీసుకొస్తుంది అప్పు. దీంతో కళ్యాణ్ కూడా అప్పు తన పరువు కాపాడని ఊపిరి పీల్చుకుంటారు. తర్వాత కనకమూర్తి ఇంట్లో ఇద్దరు మేము ఉంటున్నాం, మీరు ఇంటికి వస్తే కొడుకైనా అల్లుడైన మీరే అని చెప్తారు. దీంతో కళ్యాణ్ ఏదో చెప్పబోతుంటే అప్పు ఆపేసి మేము రామమ్మా అని చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.